ఆయన పేరు, ఇదిగో పుస్తకం మీరు చూడండి. ఆయన పేరు ఎవరు అంటే శ్రీ మదన్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సంస్థాపకాచార్యులు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘమాన్ని స్థాపించారట ఈయన ప్రభుపాదులు. ఈయన పేరు భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు గారు. ఈయన యేసుక్రీస్తుని గురించి మరి ఏమని రాశారు, ఈయన ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం పేరు ఆత్మ సాక్షాత్కార శాస్త్రము. ఇది 4వ రెఫరెన్స్ మీకు ఇస్తూ ఉన్నాను. ఈయన కృష్ణ చైతన్య ఇంటర్నేషనల్ సంఘాన్ని వీరు స్థాపించిన ఈయన యేసుక్రీస్తు గురించి ఏమైనా మాట్లాడారు అంటే పేజీ నెంబర్ 134, 135 పేజీల్లో యేసుక్రీస్తుని గురించి ఈ ఆత్మ సాక్షాత్కార శాస్త్రంలో ఏమని రాయబడింది అంటే యేసుక్రీస్తు ఒక గురువు అన్నారు, ఆయన దైవ కుమారుడు అన్నాడు, ఆయన ఆధ్యాత్మిక ఆచార్యునిగా గుర్తించారు. యేసుప్రభు మహానుభావుడు, దైవ కుమారుడు, ఆయనలో ఎటువంటి దోషము లేదు, అయినా ఆయనకు సిలువ వేశారు. ఆయన అందరికీ భగవత్ చైతన్యాన్ని బోధించే యత్నము చేశారు అని, యేసుక్రీస్తు యొక్క గొప్ప వ్యక్తి అని ఆయన గురించి మరి యేసుక్రీస్తుని గురించి అభిప్రాయాన్ని చెప్పారు. కాబట్టి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపించిన ప్రభుపాదుల వారికి చెప్పారు యేసుప్రభు గొప్పవాడని. పరమహంస యోగానంద గారు చెప్పారు యేసుప్రభు గొప్పవాడని. స్వామి వివేకానంద గారు చెప్పారు యేసుప్రభు గొప్పవాడని. రామకృష్ణ పరమహంస గారు కూడా చెప్పారు యేసుప్రభు గొప్పవారని. మీరు మన భారతదేశంలో ఉన్న మహోన్నతమైన వ్యక్తులు రామకృష్ణ పరమహంస గారి గురించి అందరికీ తెలుసు, స్వామి వివేకానంద గురించి అందరికీ తెలుసు, పరమహంస యోగానంద గారి గురించి అందరికీ తెలుసు, అలాగే స్వామి ప్రభుపాదుల వారి గురించి అందరూ తెలుసు. అంటే యోగా నిపుణులు గొప్పవారు. వీరు గొప్ప సంస్థలను స్థాపించి ఎన్నో లక్షల మందికి మార్గదర్శకంగా ఉన్న ఈ ఆధ్యాత్మిక గురువులు మన భారతదేశానికి చెందినవారు. వీరు యేసుప్రభు గొప్పవాడు, ఆయన ఒక యోగి, ఆయన ఒక మహనీయుడు అని, ఆయన అవతార పురుషుడు అని, ఆయన దైవ కుమారుడు అని చెప్పారు. మరి రాధా మనోహర్ దాస్ గారు ఈ నలుగురు వ్యక్తుల కంటే గొప్పవాడా? ఈ నలుగురు వ్యక్తులు బోధించే బోధల కంటే ఈయన గొప్ప బోధ చేశాడా? ఈయన ఎన్ని పుస్తకాలు రాశారు, ఎన్ని పుస్తకాలు చదివారు, అసలు ఈయన స్థాపించిన సంస్థ పేరేంటి, ఈయన కృష్ణ చైతన్య సంఘానికి చెందినవాడా, అసలు ఈయనకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంది? ఏ బ్యాక్గ్రౌండ్ లేని దాసు గారు ప్రభువుని గురించి మాట్లాడడం అనేది చాలా ఆశాస్పదము. రాబోయే దినాల్లో ఇంకా అనేక విషయాలు మనం నేర్చుకుందాం. కాబట్టి యేసుక్రీస్తు భారతదేశానికి చెందినవాడే కాదు, ఆయన సర్వ ప్రపంచానికి చెందిన పరబ్రహ్మ అనగా పరలోకపు దేవుడు అనగా సృష్టికర్త.